నంద్యాల జిల్లాలో అహోబిలం సెంట్రిక్ గా పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పీక్స్ కి చేరుకుంది. అహోబిలం మఠంలో తలనీలాల అంశంపై మొదలైన పంచాయతీ అఖిలప్రియ గంగుల విజేంద్ర రెడ్డి మధ్య సవాల్ ప్రతి సవాల్ గా మారిపోయి హై టెన్షన్ కి దారితీసింది. నంద్యాల జిల్లా అహోబిలంలో పొలిటికల్ హై టెన్షన్ ఇది. అహోబిలంలో భూమా వర్సెస్ గంగులగా మారింది సీన్. భూమా అఖిలప్రియ గంగుల నాని మధ్య తలనీలాల వివాదం రాజుకుంది. తనపై ఆరోపణలు నిరూపించాలని చెప్పి అఖిలప్రియ డిమాండ్ చేస్తూ ఉన్నారు. తన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని చెప్పి ఇంకొక వైపు గంగుల నాని గట్టిగా చెప్తున్నారు. అహోబిలంలో చర్చకు రెండు వర్గాలు కూడా సిద్ధమయ్యాయి. ఆళ్లగడ్డలో గంగుల్ని పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఆళ్లగడ్డ బయలుదేరిన అఖిలప్రియని కూడా పోలీసులు ఆ తర్వాత అడ్డుకున్నారు. ఆ సీఈఓ మాట విని ఈరోజు మీరు ఈ స్థాయికి మమ్మల్ని రోడ్డు మీద కొట్లాడగలో రాక తీసుకొచ్చుకున్నారు. ఇన్ని సంవత్సరాలు భూమా వాళ్ళు గంగులోళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఎప్పుడు కొట్లాడుకోలే. ఎవడి వల్ల ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చినా మేము ఇప్పుడు ఫ్యాక్షన్లు మొదలవుతా మీరు కంట్రోల్ చేయగలుగుతారా? మేము ప్రశాంతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, అన్యాయాలు పక్కన పెట్టాలి, రోడ్లు వేయాలా, కాలువలు వేయాలా, మేము తిప్పలు పడి రాత్రనక పగలనక మేము తిరుగుతుంటే మా మీద మమ్మల్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయలేరు మీరు ఇన్ని రోజుల నుంచి. నేను చెప్తూనే వస్తున్నా, వాస్తవాలు ఉంటే మాట్లాడండి. మా వాళ్ళు అవినీతి చేశారు, నేను అవినీతి చేశానంటే నిరూపించండి అని చెప్తున్నా. లేదు మేము గాల్లో మాట్లాడతామంటే చూస్తే ఊరికే కూర్చుంటామా? మేము 5 సంవత్సరాలు ఇదే అహోబిలంలో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నందుకు పీడీ యాక్ట్ వేసుకొని లోపలికి పోయినారు. రౌడీ షీటర్లుగా ఈ రోజు కూడా ఆదివారం పూట పోయి రౌడీ షీటర్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు స్టేషన్లలో కూర్చుంటున్నారు. ఇప్పుడు వచ్చి మీరు గంగుల విజేందర్ రెడ్డి ఇంటికాడ పోలీసులు హడావిడి చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు హీరోలు చేయాలా? మీరు నేను భయపడినా అనుకుంటారు, నేను రానికుండా చేశాను అనుకుంటారు. నాకెందుకు మచ్చ? నేను పోతున్నా నాని ఇంటికాడికి, నన్ను అడ్డుకొని చూద్దాము. సో అఖిలప్రియ విసిరిన సవాల్ని స్వీకరించి చర్చ కోసం అహోబిలం బయలుదేరిన గంగులని పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై తాను చేసిన ఆరోపణలకు తాను పూర్తిగా కట్టుబడి ఉన్నాను అని చెప్పి గంగుల స్పష్టం చేస్తూ ఉన్నారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, చర్చకు ఎప్పుడైనా సిద్ధమే అంటూ ప్రతి సవాల్ విసిరారు. అహోబిలం ఆలయంలో ఎమ్మెల్యే భూమా కుటుంబం జోక్యం చేసుకుని అక్రమాలకు పాల్పడుతోందని నిన్న వైసీపీ నేత విజేంద్ర రెడ్డి ఆరోపణలతో రచ్చరాసుకుంది. గంగుల నాని చేసిన ఈ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. అహోబిలం వచ్చి అక్రమాల్ని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని గంగులకి సవాల్ విసిరారు భూమా. అహోబిలంలో ప్రజల సమక్షంలో డిబేట్కి సిద్ధంగా ఉండాలి అంటూ నానికి సవాల్ విసిరారు. ఛాలెంజ్ చేసినట్టే అహోబిలం వచ్చారు. అక్కడి నుంచి ఆళ్లగడ్డ బయలుదేరుతూ ఉండగా పోలీసులు అడ్డుకున్నారు. ఇలా సవాల్ ప్రతి సవాల్, ఢీ అంటే ఢీ అనడంతో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది.